రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి. అయితే మనం చూడొచ్చు ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడు కర్నూలు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నంద్యాల ఏదైతే ఉందో ఇక్కడే అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయిన అనంతరం కర్నూలు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల అనేటటువంటి ఒక ప్రాంతం హాట్ టాపిక్గా నిలిచినటువంటి అంశం మనకు తెలిసిందే. అయితే నంద్యాల పార్లమెంట్ ఆళ్లగడ్డలో ఇటీవల చేపట్టినటువంటి రా కదిలరా అనేటటువంటి సభ కూడా సక్సెస్ అయిందంటూ తెలుగు తమ్ముళ్ళు ఆనందంలో హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు. అయితే ఇటీవల నారా భువనేశ్వరి కూడా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది. సార్, ఎలా జరిగింది పర్యటన? పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా ముందుకెళ్తా ఉన్నారు? మొట్టమొదటిసారిగా బిగ్ టీవీ సంబంధించి రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో రిపోర్టర్స్ మరియు సిబ్బంది అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్ననే 9-10వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి మా అందరి అమ్మ భువనేశ్వరమ్మ గారు చనిపోయినటువంటి, అంటే మీ అందరికీ తెలుసు స్కిల్ అంటే ఇప్పుడున్నటువంటి మన పిల్లలకు నైపుణ్యం లేదని నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలన్నీ కూడా ఉద్యోగాలు రాకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పేరు పెట్టేసి నైపుణ్యాన్ని కలిగించి దేశీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు వచ్చే విధంగా చేశాడు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అది నచ్చక అక్రమంగా సహజంగా ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు సార్ను 37 ముద్దాయిగా జాయిన్ చేసి ఆ రోజు అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేశారు. దీన్ని తట్టుకోలేక చాలామంది గుండె ఆగి చనిపోయారు. వాళ్ళని పరామర్శించడానికి, ఓదార్చడానికి, వాళ్ళ కుటుంబాలకు భరోసాగా నేనున్నా అనడానికి ఈ రాష్ట్రాన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కూడా భువనేశ్వరం ఎప్పుడు బయటకు రాలేదు. మరి ఈరోజు ఆగిపోయిన గుండెల్ని ఓదార్చడానికి 9-10 2 రోజులు కర్నూలు జిల్లాలోని మొత్తం 4 ప్రాంతాలు సెలెక్ట్ చేశాం. సమయభావం వల్ల ఆ రోజు మంత్రాలయం అండ్ ఎమిగినూరు సంబంధించి ఆ కుటుంబాలను ఓదార్చు ధైర్యం చెప్తూ ఆర్థిక సాయం అందజేసిన విషయం మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భంగా అడుగడుగున ఆహ్వానాలు పలికారు. భువనేశ్వరమ్మ పోతే వేలాది మందిగా తరలి వచ్చారు. తండోపతండాలుగా ఆమెని కష్టాలు చెప్పారు, విన్నవించారు. సో ఈ విధంగా మొత్తం భువనేశ్వరం గారి కార్యక్రమం దిగ్విజయమైందని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఏంటి సార్, ఏమంటారు? అంటే మొత్తానికి నంద్యాల అనేటటువంటిది దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్తల్లో నిలిచిన ప్రదేశము. ఇలాంటి ప్రదేశంలో భర్త తూర్పు వైపున, భార్య పడమర వైపున ఇలా రావడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి, ఏమనుకుంటున్నారంట? ఇక్కడ ఇక్కడి నుంచే కర్నూలు జిల్లా నుంచే స్టార్ట్ కావాలని చూస్తూ ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఈ గెలుపుకు సంబంధించి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలనే దృక్పథంతో ముందుకు వచ్చారంటారా? ఇది యాంత్రికంగా జరిగింది కదా, అంటే ముందే షెడ్యూల్ ఫిక్స్ అయింది. పెద్దయిన చంద్రబాబు గారి ప్రోగ్రాం తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే కార్యక్రమాన్ని ముందుగానే అడ్వాన్స్గా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అది. యాంత్రికంగా 9-10 కూడా ఇక్కడ భువనేశ్వరం కార్యక్రమం జరుగుతుంది. ఈ 2 కూడా సైమల్టేనియస్గా జరిగిందే తప్ప దీంట్లో పెద్ద ప్రీ ప్లాన్ కానీ సెంటిమెంట్ కానీ ఏం లేదు. ముందుగానే అనుమతి తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా జరపాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నట్లు ఒక రకంగా ఇది శుభసూచకం. ఎందుకంటే నంద్యాలలోనే మా నాయకుడిని అవమానించారు, అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. సో అక్కడనే మీరు చూశారు 9వ తారీఖు నాడు బారికేడ్లు కట్టాం మేము, కడితే దాన్ని దూసుకొచ్చారు. అంటే లక్షలాది మంది మేము ఆశిస్తే ఎక్కువ వచ్చారు, 1,00,000 మంది కంటే ఎక్కువ వచ్చి మా నాయకునికి సపోర్ట్గా మేమున్నామని ఆ రోజు చేశారు. పశ్చిమ ప్రాంతంలో భువనేశ్వరం గారు వస్తే మరి బ్రహ్మాండంగా అమ్మను రిసీవ్ చేసుకున్నారు. ఆ 2 కార్యక్రమాలు కూడా సక్సెస్ అయినాయి. సో మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీ 2024లో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అనడానికి ఇది బోణి అని చెప్పొచ్చు, శుభసూచకమని చెప్పొచ్చు. మీరు అన్నట్లు కర్నూలు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడనే మాకు మంచి స్పందన వచ్చిందని మేము నమ్ముతున్నాం. ఇటీవల కాలంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీ సంబంధించి ఇక్కడే మన టీడీపీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది, కూతవేటి దూరంలో కూడా ఉండదు. అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పార్టీకి ఒత్తాసు పలికారని చెప్పుకోవచ్చు అంటారా? అంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడిని ఎవరు అనుమతి ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి విషయంలో ఎందుకు ఇలా జరిగిందంటారు? మీ అందరికీ తెలుసు అవినాష్ రెడ్డి విషయంలో ఏం జరిగింది, మరి చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన విషయంలో ఏం జరిగింది. ఇక్కడ 2 క్లారిటీ. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
మరి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి కాకపోయినా, ఎఫ్ఐఆర్ల పేరుగా లేకపోయినా ఆ రోజు వాళ్ళు పోలీసులు చెప్పినట్లు సిఐడి ఆఫీస్కి పోయారు. అక్కడ పోతే 37 ముద్దాయిగా చేసి జైలు పంపించారు. అదే అవినాష్ రెడ్డి మనం చెప్పడం కాదు, సిబిసిఐడి కూడా క్లియర్గా ఈయన ముద్దాయి అని నోటీసు కూడా ఇచ్చింది, పిలిపించుకునింది. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూసినప్పుడు ఆయన ఇక్కడే కర్నూలులోనే పార్టీ ఆఫీస్కు 100 అడుగుల దూరంలోనే అదేదో అయినట్లు డ్రామా చేశాడు. మరి దీనికి పోలీసులు పూర్తిగా సహకరించారు. అంటే అధికార వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడంలో వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ప్రవర్తించింది అంటే అధికారం అండతోనే ఆ హాస్పిటల్ గేట్లని తాకలేదని అంటారా సార్? 100% కదా. ఇప్పుడు పోలీసుల్ని ఇక్కడ ఉండేది బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగ ఆధారంగా జరగలేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుంది కాబట్టి పోలీసులు వత్తాసు పలికారు. మరి ఆయనకి ఏం లేకపోయినా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఒక ఎంపీగా ఉండాల్సినటువంటి, ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఆ రకంగా ఉండడం అనేది మరి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి జంతుంది. పోలీసు దుర్వినియోగం జరిగింది, అధికార దుర్వినియోగం జరిగింది. అన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన అనడానికి నిదర్శనం అవినాష్ రెడ్డి గారి రాజబాటలో ఆయన తీసుకుపోయి ఆయన రాజభవనానికి అప్పచెప్పడం. దాదాపుగా 2 ఇయర్స్గా చూస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది వివిధ కార్యక్రమాల ద్వారా. ఇటీవల కాలంలో బాబు గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు ప్రజల నుండి మీకు వస్తూ ఉన్నాయి? మీరు ఎలాంటి హామీలు ఇస్తా ముందరికి వెళ్తూ ఉన్నారు? ఇక్కడ ప్రధానంగా ఉద్యోగులు 100 మందిలో 99 మంది ఈరోజు ఉద్యోగులు ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రిని ఇష్టపడే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ పిఆర్స్ అడిగారు, డిఏ అడిగారు, హెచ్ఆర్ అడిగారు. ఇయ్యకపోగా ఆయన ఏం చేస్తున్నాడు? అక్రమ అరెస్టులు చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. టీచర్లను అయితే ఆయన జే బ్రాండ్ అమ్మడానికి, బార్లు తీరినటువంటి జనాలు కంట్రోల్ చేయడానికి గురువుల్ని వాచ్మెన్లు ఉద్యోగం ఇప్పిస్తున్నాడు. నెల 20వ తేదీ వచ్చినా కూడా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసమే 99 మంది ఉద్యోగస్తులు పోవాలి జగన్ అని కోరుకుంటున్నారు. నిరుద్యోగులు మనం చూసాం 3 ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. 3 ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి తెలుగుదేశం పార్టీని బలపరిచారు, గెలిపించారు. మూడవది, మెజార్టీ సర్పంచులు గ్రామ స్థాయిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు సర్పంచులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే లైట్లు వేసే డబ్బులు లేవు, డ్రైనేజ్ వేసే డబ్బులు లేవు, కనీసం వీధి దీపాలు వెలిగించడానికి కూడా ఇబ్బంది ఉంది. ఈవెన్ ఏం చేశాడు? 15th ఫైనాన్స్ డబ్బులని లాగేశాడు. అందుకోసమే గ్రామ స్థాయిలో కూడా ఇబ్బంది పడిపిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి. మరి ఈరోజు మనం సంక్రాంతి జరుపుకుంటున్నాం. అదే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు చంద్రన్న కానుకగా సంక్రాంతి కానుకని ప్రతి పేదవాడు పండుగ చేసుకోవాలని మేము కానుకలు ఇచ్చాం. ముస్లిం సోదరులకు ఇచ్చాం, క్రిస్టియన్ సోదరులకు ఇచ్చాం. ఈయన కానుకలు ఇవ్వకపోగా అన్ని రేట్లు పెంచేశాడు. ఉప్పు, పప్పు, కారం, నూనె అన్నీ కూడా పెంచేశాడు. కరెంటు ఛార్జీలు పెంచాడు, బస్సు ఛార్జీలు పెంచాడు, పెట్రోల్, డీజిల్, జిఎస్టీ అన్నీ పెంచేశాడు. సో మధ్యతరగతి ప్రజలు కూడా ఈరోజు నాకు తెలిసి ఎంతమంది ఉపవాసం ఉంటారో తెలియదు, పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. అంటే ఉద్యోగులు, నిరుద్యోగులు, మధ్యతరగతి, వైసీపీ వాళ్ళు ఎవ్వరు కూడా అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అందుకోసమే ఈ సంక్రాంతి సందర్భంగా మీ ద్వారా మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు రాతి యుగంలో బతుకుతున్నాం మనం. స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశం రావాలి. కనీసం ఈరోజు భోగి మంటల్లో ఆయన ప్రజా వ్యతిరేక విధానాల పేరు మీద జీవోలు అయితే ఇచ్చినారో అవన్నీ తగలబెడుతున్నాం. అంటే ఈరోజన్న ప్రజలు మీరు కూడా మీ ఇంట్లో భోగి మంటలు స్వచ్ఛందంగా వేసుకొని ఈ జగన్ పోవాలనేసి ఆయన పరిపాలన అవినీతిమయమైన పాలన సంబంధించిన జీవోలన్నీ కూడా మీరు తగలబెట్టండి అని కూడా చెప్తూ రేపటి నుంచి కొత్తగా ఈ రాతి యుగం పోయి స్వర్ణయుగం రావాలని కోరుకోవాలని కూడా నేను కోరుకుంటాను. వైసీపీ ప్రభుత్వానికి నిరుద్యోగుల నుంచే స్టార్ట్ అయిందంటారా కౌంట్డౌన్? మనకు ఎగ్జాంపుల్ 3 ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి, మీరు చూశారు. 3కు 3 వచ్చాయి మాకు. సెకండ్ ఎగ్జాంపుల్, మాకు ఎమ్మెల్యే పరంగా ఎమ్మెల్సీ పెట్టాం. అక్కడ కూడా దాదాపు 5 మంది స్వచ్ఛందంగా వచ్చి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. 4 ఎమ్మెల్సీలు గెలిచాం. అంటే నిరుద్యోగులు కాదు, అందరూ కూడా వాళ్ళ సైడ్ ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అసంతృప్తి ఉన్నారనడానికి నిదర్శనం అది. మీరు కర్నూలు పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు సార్. ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 7 ఏవైతే శాసనసభ సంబంధించినటువంటి సెగ్మెంట్లు ఉన్నాయో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 3 మార్చడం జరిగింది. ఆ 3 సెగ్మెంట్లలో కూడా టీడీపీ 100% గెలుస్తుంది అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటారు అంటే అక్కడ బలమైన నాయకులు లేక మార్చారంటారా, లేకుంటే టీడీపీకి సంబంధించినటువంటి బలమైన నేతలు ఉన్నారనే మార్చారంట? ఇక్కడ ఒకటి కదా, కర్నూలు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు.
ఈసారి నాకు తెలిసి ఎంపీ 7 ఎమ్మెల్యేలు మనం గెలవబోతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ పశ్చిమ ప్రాంతం అంతా కూడా బడుగులు ఎక్కువ ఉంటారు. బడుగులు అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లో కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇందాక చెప్పినటువంటి ఈ రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగిపోయారు. వీళ్ళందరూ బడుగుల యొక్క పథకాలు, ఎస్సీ సోదరులకు 27 పథకాలు క్లోజ్ చేశాడు, రద్దు చేశాడు. బీసీలు 54% ఉన్నారు, వాళ్ళు 32 పథకాలు రద్దు చేశాడు. మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళ పథకాలు రద్దు చేశాడు. ఎస్టీ సోదరులు ఉన్నాడు, వాళ్ళు రద్దు చేశాడు. ఈ రకంగా బడుగుల మీద ఈయన ఏం చేశాడు? పథకాలు రద్దు చేస్తూ అవినీతి కేసులు పెట్టాడు. కాబట్టి అందరూ కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఇది భయపడే ఆయన ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు, ఎంపీలు మారుస్తున్నాడు, కానీ ప్రజలే జగన్ను మార్చబోతున్నారు. వై నాట్ ఆయన చెప్తాడు 175. వైనాట్ 175 అంటూ ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను మారుస్తున్న పరిస్థితులు. ఎందుకు నిజంగా 175 అని చెప్పి వైనాట్ 175 అంటే ఎందుకు మార్చాల్సిన అవసరం ఉందంటారు అధికార పార్టీ? ఆయన వైనాట్ 175 అంటున్నాడు, మేము వైనాట్ పులివెందులు అంటున్నాం. పులివెందులతో సహా మేము 175 కైవసం చేసుకోబోతున్నాం. అది భయపడే ఆయన రివర్స్ చెప్తున్నాడు. అంతే తప్ప ఆయన దాన్ని ఏమంటారంటే పల్లె భాషలు మీ అందరికీ తెలుసు. పండుగ సందర్భంగా ఆయన ఎందుకు తిట్టాలి? కాబట్టి ఖచ్చితంగా పులివెందులతో సహా మేము కైవసం చేసుకుంటాం. అయితే ఇప్పటికే మన జిల్లాల్లో ఉన్నటువంటి అసమ్మతిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్స్ అంతా కూడా వస్తూ ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఈ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా క్యాడరు మన మీ పార్టీలోకి వస్తే వారిని ఆహ్వానిస్తారా? ఎలా ఉంటుందంటారు కార్యాచరణ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు ఏ టైంలో పెట్టాడో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా అంతా కూడా చిన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కనీస అవసరాలైనటువంటి మినిమం తినడానికి తిండి, ఉండడానికి బట్టు, కట్టుకోవడానికి బట్ట లేనటువంటి ఈ బడుగులు ఈ అవసరాలను కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. మరి ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడితో ఆగకుండా పరిపాలనలో భాగస్వామ్యం చేయాలనేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆ రోజు నందమూరి తారక రామారావు 20% రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 34% ఇచ్చారు. అంటే గ్రామ స్థాయిలో పరిపాలనలో బడుగులను భాగస్వామ్యం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇచ్చాడు. ఈ ఘనత ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది, రామారావు గారిది. ఎగ్జాంపుల్ నాకు 2 సార్లు ఎంపీ ఇచ్చారు. దీన్ని కాపీ కొడుతూ ఆయన ఏదో చేస్తానని చెప్తున్నాడు. 56 కార్పొరేషన్లు వేసినాడు. కుర్చీలు, టేబుల్కే పరిమితం చేశాడు తప్ప విధులు, నిధులు లేవు. సో మేము చెప్తున్నాం 2024లో బడుగులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఓసీలందరూ కూడా తగు న్యాయం జరుగుతుంది. నాకు తెలిసి మెజారిటీ స్థానాలను మేము కైవసం చేసుకోబోతున్నాం. కర్నూలుకైతే స్వీప్ చేయబోతున్నాం. ఎందుకంటే బడుగులంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా 7 ఎమ్మెల్యేలు, ఎంపీని కూడా మేము గెలవబోతున్నాం. సార్, మీరు రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేవు, రైతులకు సంబంధించి వాటర్ ఫెసిలిటీ ఉండదు. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం ఫామ్ అయ్యి ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతా ఉంది? రాయలసీమకి ఏం చేస్తారంటారు? ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ అనేవాడు. రాయలేని శీల ఆ రోజు వజ్రాలు బజార్లో అమ్మేవాళ్ళు అనేది మనం అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా పత్తికొండ ప్రాంతం, జొన్నగిరిలో దానికి ఎగ్జాంపుల్ వర్షం వస్తే వజ్రాలు దొరుకుతున్నాయి. మరి అలాంటి ప్రదేశంలో ఈరోజు వర్షాభావం వల్ల మరి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు ఆయన. అంటే 500 అడుగులు బోరేస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 500 ఫీట్స్ అంటే చిన్న విషయం కాదు, ఏదో 1 ఇంచు నీళ్ళు పడతాయి. 1 ఇంచుతో 100 ఎకరాలు పండించుకోవడం కష్టం అనేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే 90% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. నువ్వు ₹1,00,000 శాంక్షన్ అయిందంటే 90,000 రూపాయలు మాఫీ చేస్తుంది. 10,000 రూపాయలు పెడితే నీకు డ్రిప్ ఇరిగేషన్. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు. వేదవతి ప్రాజెక్ట్ లేకుండా చేశాడు. కర్ణాటక నుండి వచ్చేసినటువంటి హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా 110 చెరువులు నింపే కార్యక్రమం గతంలో ఉండింది. కానీ మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మేము చేశామంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు, ఏమంటారు అసలు? ఈయన అన్నీ కాపీ కొడుతున్నాడు. ఇప్పుడు 150 సీట్లు నీకు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, 9 మంది రాజ్యసభ సీట్లు ఇచ్చినారు, 50 మంది ఎమ్మెల్సీలు. ఇంత పవర్ ఉంది నీకు. రాష్ట్రపతిని డిసైడ్ చేసేటప్పుడు నువ్వు డిసైడ్ చేశావు.
మరి పోలవరం తీసుకురాకుండా రాజధాని లేకుండా చేసేసావు. మరి కియా లాంటి సంస్థలు ఆ రోజు పెట్టి మేము రాయలసీమను ఆదుకున్నాం. మీరు అన్నట్లు 102 చెరువులకి ఒకే రోజు మేము నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. మరి ముఖ్యమంత్రి హోదాలో నువ్వు వచ్చి చూసావు, మరి నీళ్ళు ఇవ్వలేదు కదా, కనీసం కాలువ కూడా దవ్వలేనటువంటి పరిస్థితి, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. అందుకోసం రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు 24 వరకు. ఖచ్చితంగా ఈ రాక్షస పాలన పోవాలని కూడా రైతులందరూ కూడా కోరుకుంటారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, వివిధ కార్యక్రమాలు టీడీపీ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం బయటికి రానివ్వకుండా నిర్బంధాలు చేయడము, వివిధ రకాలైన కేసులు పెడతా ఉంది. గతంలో మీ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఉండేటివా? అంటే ఇప్పుడు అరాచక పాలన ఉందంటారా, లేకుంటే మీ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటిదంటారా? లేదు బ్రదర్, తెలుగుదేశం పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. మీరు కూడా చూశారు, ఉమ్మడి స్టేట్కు ముఖ్యమంత్రిగా మా నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ఆయన వారసుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కడ కూడా మేము ప్రజల పట్ల వ్యతిరేకత బాగుండలేదు. కొన్ని ఇబ్బందులు పరిస్థితుల వల్ల ఏదో నిర్ణయాల్లో కొద్దిగా పొరపాటు జరిగిండొచ్చు, కానీ ప్రజలు నిర్బంధం చేయలేదు మేము. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాస్క్ అడిగినటువంటి ఒక దళితుడైనటువంటి సుధాకర్ని గుండు కొట్టించి నడి రోడ్లో వదిలేసి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసుకున్నాం. అదేవిధంగా ఎస్సీ సోదరుమణి చాలామంది, మన కర్నూలు జిల్లాకు సంబంధించి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మాట్లాడితే కేసులు, మమ్మల్ని వదిలేసేయండి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు, మీడియా అనేది కీలకం. మీరు కూడా మాట్లాడుకోకుండా జీవోలు తీసుకొచ్చారు. ఈ రకంగా నిరంకుశత్వ పరిపాలన ఇక్కడే ఈయనతోనే స్టార్ట్ అయింది. కాబట్టి ఈయనతోనే అంతమవుతుందని మేము అనుకుంటున్నాం. 2024లో మా ప్రభుత్వం వస్తుంది, ఇలాంటివి ఏముండదు, ప్రజారంజకంగా మా పరిపాలన ఉంటుందని తెలియజేస్తాం. ఎలా ఉంటుంది సార్? సంక్రాంతి తర్వాత ఫస్ట్ లిస్ట్ రాబోతా ఉంది. మన జిల్లాకు సంబంధించి ఇప్పటికే 14 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 6 మంది ఖరారయ్యాయంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అసమ్మతిగా టీడీపీలో ఉన్నటువంటి వారు కూడా అసమ్మతిగా ఉండేటటువంటి వారిని ఎలా లీడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు? మీరు కర్నూలు పార్లమెంట్కి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎలా ముందుకెళ్తారు? కర్నూలే కదా బ్రదర్, 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ సంబంధించిన లిస్టు రెడీగా ఉంది. అయితే జనసేనతో మాకు పొత్తుంది. దానికి సంబంధించి నిన్ననే మా నాయకుడు, జనసేన అధినేత వీళ్ళందరూ కూడా చర్చలు జరిపారు. చర్చలు సఫలమైనవి. ఈ 2 లిస్టులు చూసుకుని దీనికి ఒక పద్ధతి పెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది కాబట్టి దీంట్లో చాలామంది అర్హులు చాలామంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా టికెట్లు ఆశించడం తప్పలేదు. దీనికి సంబంధించి మేమేం చేస్తున్నామంటే అన్ని రకాల సర్వే రిపోర్ట్స్ తెచ్చుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక సర్వే తీసుకురావడం, ఐవీఆర్ఎస్ సిస్టమ్, ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక నాయకుడి గురించి, ఇవన్నీ కూడా అన్ని కోణాలు ఆలోచన చేసి ఎప్పుడు ప్రతి 40 ఏళ్ళలో మేము ఆచరించే విధానం ఏదైతే ఉందో అదే విధానం ప్రకారం ఉమ్మడి లిస్టు, జనసేన పొత్తుంది కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఈ 2 కంబైన్డ్ లిస్టు త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేస్తాం. ఇది ఓవరాల్గా స్టేట్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వ పాలన ఉందో, ప్రభుత్వ పాలన అరాచకంగా పాలన కొనసాగిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జెండా కైవసం చేసుకుంటుందని కూడా తెలుపుతున్న పరిస్థితులు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాలు ఏవైతే ఉన్నాయో స్థానాలను కూడా కైవసం చేసుకుంటాం, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా తెలుపుతున్నామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.